నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్న స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వైఖరిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ ప్రజలను హెచ్చరించారు. నకిలీ ఇళ్ల స్థలాల పంపిణీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. కొన్ని వేల నకిలీ పట్టాలు స్థానిక వైసీపీ నాయకులు పంపిణీ చేస్తున్నారని విలేకరుల సమావేశంలో నానాజీ పేర్కొన్నారు. స్వామినగర్లో ఎటువంటి పట్టాలు పంపిణీ చేయలేదని సమాచార హక్కు చట్టం ద్వారా కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయం తెలిపిందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారి దగ్గర ఉన్న పట్టాలను ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. జర్నలిస్టుగా పనిచేసి ఎమ్మెల్యే అయిన కన్నబాబు ఇంతలా దిగజారడం దారుణమని అన్నారు. కాకినాడ రూరల్లో సుమారు 6,000 డబుల్ ఎంట్రీలు మరణించిన వారి ఓట్లను తొలగించకపోవడం దారుణమని, దీనిపై తాము పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. గత వారం 10 రోజులుగా మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నకిలీ పట్టాలు తిరుగుతాయి. నకిలీ పట్టాలు ఎవరో కాదు, పందింట్లోంచి ఇష్యూ అవుతూ ఉన్నాయి. ఆ నలుగురు పందింట్లో ఉండి ఈ నకిలీ పట్టాలు ఇష్యూ చేస్తారు. ఇవి కాక అనేక వేల పట్టాలు, నకిలీ పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మే 12వ తారీఖుని ఇస్తే మళ్ళీ ఎదిగితే సైట్ ఎత్తుకోవడం టైం లేకుండా మే 12వ తారీఖు రాత్రి ఇచ్చి లేదా 11 పొద్దులు కానీ ఇచ్చి తద్వారా ఓట్లు పొందుదామని చెప్పి చూస్తూ ఉన్నాను. నేను అందరికీ నమస్కారం. పోయిన నెలలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు జాయిన్ చేస్తానని చెప్పి ఆర్ఓ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్కి డబుల్ ఎంట్రీలు 6,000 డబుల్ ఎంట్రీలు, డెత్లో 16 రోజులను అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్, అన్నోన్ పర్సన్స్ 500 అన్నీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు దాకా మాకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం